హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈజీ స్టెప్స్ గురించి తెలుసుకుందాం. నార్మల్ గా మనకు వచ్చేసి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనకి ఏమేమి ఉంటాయి. నార్మల్ గా మనం నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ సింపుల్ గా చూడాలంటే ఇంగ్లీష్ ఫామ్ చేయాలంటే ఇప్పుడు ఒక మాట మాట్లాడాలి. నేను తింటున్నాను, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. నేను అంటే ఏంది ఇక్కడ? ఐ. నేనంటే ఏంది? ఐ. ఇంగ్లీష్ అంటే నార్మల్ నేర్చుకుంటున్నాను అంటే లెర్నింగ్. నేర్చుకుంటున్నాను కదా, లెర్నింగ్ అంటే ఇంగ్లీష్. నార్మల్ గా ఇది జస్ట్ పదం, అంటే సెంటెన్స్ ఏం ఫామ్ కాలేదు. చూడండి, ఫస్ట్ ఇంగ్లీష్ రావాలని మాట్లాడాలంటే మనకి ఏముండాలి? సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత ఒక వెర్బ్ ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. ఈ విధంగా ఉంటేనే అది సెంటెన్సెస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? నార్మల్ గా నేర్చుకుంటున్నాం. చూడండి, ఫస్ట్ సింపుల్ వేలో నేర్చుకోవాలంటే సబ్జెక్ట్, వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ సింపుల్ వేలో నేర్చుకోవడానికి అందులో ఏమొస్తాయి? సబ్జెక్ట్స్ ఏముంటాయి మనకు? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఇవే ఉంటాయి కదా, వేరే అయితే ఏముండవు కదా. సో ఇప్పుడు వాటిని ఉపయోగిద్దాం. ఫస్ట్ ఐని ఉపయోగిద్దాం. సబ్జెక్ట్ ఏంది? ఐ అనుకుందాం. సబ్జెక్ట్ ఐ. వెర్బ్ అని వచ్చేసి ఏముంది? లెర్న్. ఐ లెర్న్ ఇంగ్లీష్. ఐ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. ఐ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు ఇంగ్లీషు నేర్చుకుంటున్నాను. ఐ అంటే సబ్జెక్ట్, లెర్న్ అంటే వెర్బ్ వన్, ఇదంతా ఆబ్జెక్ట్. వచ్చేసింది కదా, ఐ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. నెక్స్ట్ సెకండ్ వన్, ఐ అయిపోయింది కదా, వి లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. ఐ అంటే నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానంటే ఐ. వి లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే అంటే మేము ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. మేము అంటే అందరం. వి లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. వి లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. మేము ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, యు లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. యు లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ. మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ దే లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే అంటే వారు ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. వారు ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, ఈ తోటి. ఈ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే అంటే అతడు ఇంగ్లీష్ ప్రతిరోజు నేర్చుకుంటున్నాడు. అదేవిధంగా సిక్స్త్, షీ అంటే ఆమె ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. నెక్స్ట్ ఇట్, అది ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుంటాం అనుకో. ఇది నార్మల్గా ఏంది? ప్రెసెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనుల గురించి తెలియజేసేది. అదేవిధంగా నెక్స్ట్ సబ్జెక్టు ప్లస్ వెర్బ్ 2 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్టు ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇట్లా సబ్జెక్టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటాయి. ఇట్లా ఇవి నేర్చుకుంటే స్ట్రక్చర్ వైజ్ ఎక్కువగా ఏముంటాయి, ఒక 12 ఉంటాయి. ఈ 12 నేర్చుకొని ఇంగ్లీష్ అనేది సింపుల్ వేలో మాట్లాడవచ్చు. 90% ఇంగ్లీష్ అయిపోద్ది స్ట్రక్చర్స్ వస్తే. మిగతా 10% అంటే అవి ఉంటాయి. ఏది? wanted to, want to, able to, should have, would have, will be, shall have, will have, ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది సింపుల్ వేలో ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.